ఈ రోజు ఎపిసోడ్ ఎక్స్‌ప్లనేషన్ గురించి చూద్దాం. ఈ రోజు ఎపిసోడ్‌లో అయితే మంచి ట్విస్ట్‌లయితే ఉన్నాయి. అసలైతే మిస్ అవ్వబాకండి. ఫుల్ ఎక్స్‌ప్లనేషన్ ఫుల్ వీడియో అయితే చూడండి. ఇంకా ఎపిసోడ్‌లోకైతే ఎళ్తే ఇంకా కార్తీక్ అయితే కార్ అయితే క్లీన్ చేస్తా అయితే ఉంటాడు. ఇంకా ఆలోపే దీప అయితే అక్కడికైతే వస్తా ఉండిద్ది. టెన్షన్ పడతా వస్తా ఉండిద్ది. ఇంకప్పుడే కార్తీక్ అడుగుతాడు. "ఏమైంది దీప వచ్చేటప్పుడు కాఫీ తీసుకురావచ్చు కదా! ఉట్టి చేతులతో రాకపోతే కాఫీ తీసుకురావచ్చు కదా!" అని అయితే కార్తీక్ అయితే అడుగుతాడు. ఇంకప్పుడు దీప చెప్పిద్ది. "కాఫీ తర్వాత సంగతి బావ. నేను అడిగేదానికి ముందల సమాధానం చెప్పు. ఏంది మరి అంతగానం టెన్షన్ పడుతున్నావు ఏమైంది?" అని అయితే కార్తీక్ అయితే అడుగుతాడు. అప్పుడు దీప చెప్పిద్ది. "ఏం లేదు బావ. నేను అడిగిన దానికి ముందల సమాధానం చెప్పు బావ. నోట్లో నుంచి రక్తం ఎందుకు పడిద్ది బావ? ఎంత రక్తం పడిందా నీకు? ఎందుకు రక్తం పడింది? రక్తం పడిందా?" అని టెన్షన్ పడతా ఉంటాడు కార్తీక్ అయితే. ఇంకా అది ఇంకా దీప అయితే "నాకు కాదు బావ. అది అమ్మకి రోడ్ నుంచి రక్తం పడింది. ఎందుకు పడిందో చెప్పు బావ. ఎందుకు పడిందో చెప్పు. అత్తకి పడింది. ఎందుకు పడింది? నేను అడిగిన దానికి చెప్పు బావ ముందల సమాధానం. నువ్వు మళ్ళా ప్రశ్న వేయకుండా నేను అడిగిన దానికి చెప్పు" అని టెన్షన్ పడతా జరుగుతా ఉండేది. అప్పుడు కార్తీక్ చెప్తాడు. అంటే రోడ్ నుంచి రక్తం పడడానికి చాలా కారణాలుంటాయి. ఒకటేందంటే అంటే నోట్లో ఏమన్నా గాయాలున్నా పడితే, లేకపోతే గొంతులో ఏమన్నా గాయాలున్నా, లేకపోతే కడుపులో ఏదన్నా ప్రాబ్లమ్ ఉన్నా, లేకపోతే రక్తానికి సంబంధించిన వ్యాధులున్నా గానీ పడటానికైతే ఛాన్స్ ఉండిద్ది మరదల. అంటే మనకు తెలీదు గదా! తెలియకుండా భయపడకూడదు గదా! ఇప్పుడు నాకు గూడా పొద్దున అంటే నోట్లో నుంచి రక్తం పడింది బ్రష్ చేసుకునేటప్పుడు. అంటే చిగురుకేదో గాయం తగిలి అంత మాత్రాన నాకేదో ఒక రోగం ఉన్నట్టేనా? నువ్వు బాధపడబాకు మరదలా. అదేం కాదులే. నువ్వు బాధపడాల్సిన అంత అవసరం లేదు. టెన్షన్ పడబాకు. అసలే నువ్వు కడుపుతో ఉన్నావు. టెన్షన్ పడబాకు. నేను అడిగేదేంది నువ్వు చెప్పేదేంది బావ అసలు ఏదైనా అసలు దానికి దీనికి ఏమైనా లింక్ ఉంది. లింక్ అంటే కడుపుతో ఉన్నోళ్ళు బాధపడకూడదు మరదలా. చాలా అంటే చాలా ప్రమాదం బిడ్డకి. బాధపడకూడదు. అది నీకేం చెప్తే అర్థం కాదు. ఊరికనే స్ట్రెస్‌లు తీసుకుంటావు అని అయితే కార్తీక్ అయితే అన్నాడు. అప్పుడు దీప అయితే లేదు బావ దీనికి నేను కారణం అయితే ఉంది. చిన్నప్పటి నుంచి నేను మా అమ్మని కూడా నేను కోల్పోయాను. అప్పటి నుంచి మా మేనత్త తల్లిని చంపేసావు అని తిడతానే ఉండేది. కానీ మా నాన్న నా మీద పండించేవాడు కాదు. అదే బాధ నాకిప్పుడు కూడా ఉండేది కానీ నేను బయటికి చెప్పుకునేదాన్ని కాదు. ఎంత మాత్రాన నాకు కూడా ఉండేది బావ. అలాంటిది మళ్ళా మా అమ్మకి కూడా జరిగితే ఒక అమ్మ నా వల్లే కోల్పోయిందని అందరూ అన్నారు. కానీ ఈ అమ్మని కూడా నేను కోల్పోలేను బావ. అందుకే నాకు బాధగా ఉంది. అని అయితే ఇంకా దీప అయితే చెప్పింది కార్తీక్‌తో. అప్పుడు కార్తీక్ అంటాడు. "ఏం కాదులే మరదలా నేనున్నాను కదా! నేను చూసుకుంటాలే." అప్పుడు అయినా గాని మామయ్య ఎందుకు చెప్పొద్దన్నాడు మనతో? ఎవరితో కూడా చెప్పొద్దన్నాడు ఎందుకని నీతో? అని అనగానే, అవును బావ ఇంట్లో ఎవరితో చెప్పొద్దన్నాడు. కానీ నీతో ఎలా చెప్పకుండా ఉంటాను చెప్పు. అందుకే నేను చెప్పేసాను. అని అయితే దీప అయితే అనిద్ది. ఇంకప్పుడు కార్తీక్ అంటాడు. సరే ముందర మామయ్యని అడుగుదాం పద నువ్వు భయపడబాకు నేను కనుక్కుంటాలే పద. అని అయితే కార్తీక్ అయితే దీపనైతే తీసుకెళ్తాడు. ఇంకప్పుడైతే ఇంక దశరథని అయితే అడుగుతారు. దశరథ్ అయితే గమ్మున కామ్‌గా అయితే ఉంటాడు. ఇంకప్పుడు చెప్తాడు నిజమేరా బాగాలేకుండా ఉండింది. సుమిత్రకి నిజంగానే కొన్ని రోజుల నుంచి బాగాలేకుండా నీరసంగా ఉన్నట్టుండింది. అప్పటికి డాక్టర్ మొన్నొచ్చింది కదా! సుమిత్ర ఫ్రెండు. ఆమె కూడా చెప్పింది చూపించుకోవాలని నీరసంగా కూడా ఉంది. అడిగితేనేమో ఉపవాసాలుంటున్నాను అని అయితే చెప్తుంది. దీప కడుపు కంటే ముందు నుంచే ఇన్ని ఉన్నాయిరా. అయినా గాని చెప్తే ఏమో ఇనట్లేదు. ఏం చేశాను చెప్పండి? అనైతే దశరథ్ అయితే అంటాడు. ఇంకప్పుడైతే కార్తీక్, దీప అయితే అంటారు. అంటే అలా ఉంటే ఎలా మామయ్య? ఎలాగైనా అత్తయ్యని హాస్పిటల్‌కి అంటే తొందరగా తీసుకెళ్ళు మామయ్య. అసలు ఈ మాట అనగానే భయం వచ్చేసింది నాకు. త్వరగా తీసుకెళ్ళు. ఎలాగైనా గాని ఏదో ఒకటి చెప్పి తీసుకెళ్ళు మామయ్య అత్తయ్యని అని అయితే అంటాడు. ఇంకా ఆలోపు సుమిత్ర అయితే అటు నుంచి వెళ్తా ఉండిద్ది. అప్పుడు సుమిత్ర అయితే ఆ మాటని ఇంకా దగ్గరికొచ్చి అత్తయ్యని హాస్పిటల్‌కి తీసుకెళ్ళింది. నన్ను తీసుకెళ్ళేదేంటి? ఏమైంది నాకు? అనేది సుమిత్ర అయితే అడిగిద్ది. అప్పుడు కార్తీక్ చెప్తాడు. అదే అత్తయ్య అదే హాస్పిటల్‌కి తీసుకెళ్ళమని అంటున్నాను. అదే నిన్ను హాస్పిటల్‌కని అని తడబడతా అయితే చెప్తా ఉంటాడు. అదినైతే సుమిత్ర అయితే బాగా చెప్పరా? ఏమైంది హాస్పిటల్‌కి తీసుకెళ్ళేదెందుకు? నేను సంపూర్ణ ఆరోగ్యంగానే ఉన్నాను కదా! నన్ను తీసుకెళ్ళేదెందుకు హాస్పిటల్‌కి? అయినా గాని నా మీద మీకు బాగా ప్రేమ ఎక్కువైపోతుందిరా నేను. ఎప్పుడైతే ఇంటి నుంచి బయటికెళ్ళి మళ్ళా వచ్చానో ఇంకప్పటి నుంచి అయితే ప్రేమ మళ్ళీ ఎక్కువైపోతుంది. "ఏం కావాలో చెప్పు అమ్మగారు" అని దీప, "నీకేం కావాలో చెప్పు అత్త" అని నువ్వు. అసలు చెప్పకుండా తీసుకొచ్చేది మీ మామయ్య. నా మీద బాగా ప్రేమ ఎక్కువైపోతుందిరా. దీనివల్లే నేను కూడా చాలా అంటే చాలా టెన్షన్ కూడా పడుతున్నాను. మరి ఎంత ప్రేమ పెంచుకుంటే ఎలా చెప్పండి? అనేది సుమిత్ర అయితే అండిద్ది. "నీ మీద ప్రేమ పెంచుకోక ఎవరి మీద పెంచుకుంటావు అత్తయ్య" అనైతే కార్తీక్ అయితే అంటాడు. "మరి సరేగా నేను ఎలాగో టెస్టులు చేపించుకోమ్మా" అనైతే దీప అయితే అనిద్ది. ఇంకప్పుడు దశరథ్ కూడా అవును సుమిత్ర ఎలాగైనా నువ్వు టెస్టులు చేపించుకో మంచిది. అంటే ఎవరైనా గాని 6 నెలలకు ఒకసారైనా గాని టెస్టులు చేపించుకుంటే మంచిది. మనిద్దరం అంటే నీకే కాదు నేను కూడా టెస్టులు చేపించుకుంటా అని దశరథ్ అంటాడు. అప్పుడు కార్తీక్ అంటాడు. అవును కదా అత్తయ్య మామయ్య కూడా నీతో పాటు టెస్టులు చేపించుకుంటాడు. టెస్టులు చేపించుకోండి మంచిదే. అయినా గాని టెస్టులు చేపించుకోవడం మంచిది అత్తయ్య. ఎలాగైనా గాని టెస్టులు చేపించుకోండి అనేది కార్తీక్ అయితే అంటాడు. ఇంకా ఆ మాటనైతే సుమిత్ర అయితే నాకేం అవసరం లేదురా నేను బాగానే ఉన్నాను. టెస్టులు అవసరం లేదు. ఎందుకు అనవసరంగా టెస్టులు బాగాలేని వాళ్ళు చేసుకుంటారు టెస్టులు. నాకెందుకు చెప్పండి? అనేది సుమిత్ర అయితే అనిద్ది. అదినైతే దశరథ్ అయితే ఇంకేం చెప్పలేకైతే ఉండిపోతాడు. ఇంకప్పుడే దశరథ్‌కి ఏం చెప్పాలో అర్థం కాక ఒక మాట అయితే చెప్తాడు. అదే సుమిత్ర నాకేదో కొంచెం అన్‌ఈజీగా ఉంది. దానివల్ల టెస్టులు చేపించుకుంటే మంచిదని టెస్టులు చేపించుకుందాం సుమిత్ర. నేను టెస్టులు చేపించుకోవాలి. నువ్వు నా తోడుగా రా అని అయితే దశరథ్ అయితే అంటాడు. ఇంకా అదినైతే కార్తీక్, దీప అయితే ఆశ్చర్యపోతారు. ఇట్లనే జాబ్‌కి ఇచ్చేసిపోతారు. అప్పుడు ఇంకా దశరథ్ సైగ చేస్తాడు. ఏం చేయాలో అర్థం కాక చెప్పేసానురా అని సైగ చేస్తాడు. ఇంకప్పుడైతే సుమిత్ర అయితే మీకేం బాలేదండి? మీకేం బాగలేదు? మీకేం బాలేదు? నాకు చెప్పాలి కదా! అసలు నాకు చెప్పకుండా దశరథ్ మీకేం బాలేదు? ముందు హాస్పిటల్‌కి వెళ్దాం పండి అనేది సుమిత్ర అయితే హాస్పిటల్‌కి అయితే తీసుకెళ్లాలని ట్రై చేసిద్ది. ఇంకప్పుడైతే దశరథ్ కూడా సరే హాస్పిటల్‌కి వెళ్దాం అని అంటాడు. ఇంకప్పుడే కార్తీక్ కూడా చెప్తాడు. అత్తయ్య నీకు కూడా టెస్టులు చేపించుకోండి. కలిసి టెస్టులు చేపించుకోండి అని అయితే అంటాడు. సుమిత్ర అప్పుడు అనిద్ది. నాకు బానే ఉందిరా మీ మామయ్యకి ముందల టెస్టులు చేపియి. నేను తర్వాత నేను చేపించుకుంటా తర్వాత సంగతి అనేది సుమిత్ర అయితే అనిద్ది. అదినైతే కార్తీక్ అయితే లేదు అత్తయ్య నువ్వు కూడా టెస్టులు చేపించుకుంటే మంచిది. టెస్టులు అంటే చాలా మంచిది అత్తయ్య. ఇదేం కాదు టెస్టులు చేపించుకోవడం అనేది కార్తీక్ అయితే అంటాడు. ఇంకప్పుడు సుమిత్ర అయితే సరేలే నేను చేపించుకుంటాను మామయ్యని ముందల తీసుకెళ్ళాలి అని అయితే సుమిత్ర అయితే అనిద్ది. అప్పుడు సుమిత్రకి ఒకటి ఆలోచన వచ్చిద్ది. ఒకవేళ మామయ్య అంటే మామయ్య అడిగితే నేను అంటే నాకు బాగలేదని తీసుకెళ్తున్నారని చెప్పండి. మళ్ళా మామయ్య భయపడతారు అనేది శివనారాయణ గురించి అయితే సుమిత్ర అయితే చెప్పింది. ఇంకా అదినైతే దశరథ్ అయితే ఆశ్చర్యపోతా ఉంటాడు. ఇలాంటి సమయాల్లో గూడా మా నాన్న గురించి, కుటుంబం గురించి ఆలోచిస్తున్న సుమిత్ర అనేది ఆశ్చర్యపోతా ఉంటాడు. ఇంకప్పుడైతే సుమిత్ర అయితే దశరథ్‌ని అయితే తీసుకెళ్ళిపోయిద్ది. ఇంకప్పుడే ఈళ్ళకి గూడా ఒక మాట చెప్పిద్ది. ఎవరన్నా అంటే అడిగితే నాకే సుమిత్రకి బాగలేదని తీసుకెళ్తున్నానని చెప్పండి. అయితే వాళ్ళకి గూడా చెప్పి ఎళ్ళిపోతారు హాస్పిటల్‌కైతే.
ఇంకా ఇంకప్పుడైతే కార్తిక్, దీప అయితే ఆళ్ళు బాధపడతా అయితే ఉంటారు. ఇంకా దీప అయితే ఏడుస్తా అయితే ఉండిద్ది. అప్పుడు కార్తిక్ కూడా ఏం చెప్పాలో అర్థం కాక ఏడు మొహం పెట్టి అయితే ఉంటాడు. ఇంకప్పుడైతే కార్తిక్ చెప్తాడు, "నువ్వు ఏడవబాకులే, ఏం కాదులే, ఏం అవ్వదు, అసలు ఏం కాదు, అన్నీ బానే ఉంటాయి. నువ్వు బాధపడాల్సినంత అవసరం లేదు మరసల, ఏం అవ్వదు" అని అయితే కార్తిక్ అయితే అంటాడు. కార్తిక్ పైకి చెప్తున్నాడు కానీ కార్తిక్ లోపల కూడా చాలా అంటే చాలా భయమైతే ఉండిద్ది. ఇంక అక్కడి నుంచి అది కట్ చేస్తే ఇంకా సుమిత్ర, దశరథ్ డాక్టర్ దగ్గరికే తీసుకెళ్తారు. వాళ్ళు ముగ్గురైతే ఉంటారు. ఇంకప్పుడైతే డాక్టర్ అయితే ఒక అంటే టెస్ట్‌ల లిస్ట్ ఇచ్చి దశరథ్‌కి ఇస్తున్నాడేమో అని సుమిత్ర అయితే అనుకుంటుంది. కానీ సుమిత్రకే ఇస్తాడు. అప్పుడు సుమిత్ర దశరథ్‌ని అనిద్ది, "ముందల ఈ టెస్ట్‌లన్నీ చేపించుకోండి మీరు" అని అయితే సుమిత్ర అయితే అనిద్ది. "అయన్నీ ఆయన కోసం కదమ్మా, మీకోసమే టెస్ట్‌లన్నీ, ముందల మీరు చేపించుకోండి, తర్వాత అయన్ని చేస్తాం. మీకు చేసేటప్పుడే అన్ని చేస్తాంలే, మీరు భయపడాల్సిన అవసరం లేదు" అని అయితే ఇంకా డాక్టర్ అయితే అంటాడు. ఇంక సరే అని సుమిత్ర కూడా ముందల ఒప్పుకోకపోయినా గానీ సరే అని ముందల తర్వాత అయితే వెళ్ళిపోయిద్ది. ఇంకెళ్ళిపోగానే వెళ్ళిపోయేటప్పుడు కూడా దశరథ్ గురించి ఆలోచించిద్ది. ముందల ఆయనకి ఎలా ఉంది చూడండి డాక్టర్, అప్పుడే నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాను. అప్పుడు దాకా నేను కూడా పేషెంట్‌ని అనేసి సుమిత్ర చెప్పి అయితే వెళ్ళిపోయింది. ఇంకప్పుడైతే దశరథ్ అయితే డాక్టర్ దగ్గర చెప్తాడు. నేనంతా ఫోన్‌లో చెప్పాను కదా డాక్టర్. అదే ఆమెకి టెస్ట్‌ల గురించి ఏమీ తెలియకూడదు కానీ టెస్ట్‌లన్నీ జరిగిపోవాలి. అదే టైంలో నాకు కూడా జరుగుతున్నట్టు ఆమెకు అర్థం అవ్వాలి అని అయితే ఇంక దశరథ్ డాక్టర్ దగ్గర చెప్తాడు. "అన్నీ నేను చూసుకుంటాను దశరథ్ గారు. మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. అన్నీ నాకు చెప్పారు కదా, నేను చూసుకుంటాను" అని అయితే ఇంక డాక్టర్ అయితే అంటాడు. ఇంక డాక్టర్ అయితే సుమిత్రకి అయితే ఇట్లా చేస్తా ఉంటాడు. ఇంకప్పుడే దశరథ్ అయితే దూరం నుంచి చూస్తా బాధపడతా ఉంటాడు. ఇంక అక్కడి నుంచి అయితే కట్ చేస్తే ఇంకా ఇంటికైతే తీసుకెళ్తారు. శివనారాయణ అయితే ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడతా, "ఇప్పుడా నాకు చెప్పేది అసలు? ఇంతకు ముందు చెప్పాలి కదా! ఇప్పుడు చెప్పేదేంది నాకసలు? ఇంత మొత్తం అయిపోయిన తర్వాత నేను చెప్పిన నెలకి నేనేం చేస్తాను అసలు?" అనేది శివనారాయణ అయితే కోపంగా అరుస్తా ఉంటాడు. అరుస్తా పెట్టేస్తాడు ఇంక ఫోన్ అయితే. ఇంకా ఆలోపే జ్యోత్స్న ఇంకా పారిజాతం అయితే వస్తారు. జ్యోత్స్న అయితే అప్పుడు పారిజాతం అయితే శివనారాయణ అయితే అడిగిద్ది, "ఏమైందండి అంతని కోపడుతున్నారంటే?" అప్పుడు జ్యోత్స్న అయితే, "నేను చెప్తాను గ్రాని, తాతయ్య ఏం చెప్పాడు నేను చెప్తానుండు. తాతయ్య ఫోన్‌లోకి ఎళ్ళకముందు అది సోషల్ మీడియాలోకి వెళ్ళిపోయింది. నేను చెప్తాను కదా! వాళ్ళకేం తెలుసు" అని చూపించి ల్యాప్‌టాప్‌లో మొత్తం అయితే చూపిస్తా ఉండిద్ది. ఇంకా ఆలోపే ఇంకా కార్తీక్ అయితే వస్తాడు. బావ వచ్చావా? మీ నాన్న గురించేరా, మంచి మంచి పనులు చేశాడు మీ నాన్న. అదే చూపిస్తున్నాడు మీ నాన్న గురించి. నువ్వు గూడా కొంచెం చూస్తే మంచిది" అనైతే ఇంకా కార్తీక్ గూడా చెప్పిద్ది. ఇంకా దూరం నుంచి అయితే దీప అయితే కార్తీక్ అయితే సైగ చేస్తా ఉండిద్ది. మాట జ్యోత్స్న కార్తీక్ చెప్పడంతో ఏమైందని సైగ చేస్తా ఉండిద్ది. అప్పుడు జ్యోత్స్న చూసి, "మేము దూరం నుంచి సైగ చేస్తే ఏమొచ్చిద్ది? దగ్గరికొచ్చి మాట్లాడితే కదా తెలిసేది. దగ్గరికొచ్చి నువ్వు కూడా చూడు. నీకు కూడా తెలిసిద్ది కదా" అనైతే జ్యోత్స్న అయితే అనిద్ది. ఇంకప్పుడైతే దీప కూడా దగ్గరికైతే వచ్చేసిద్ది. ఇంక ల్యాప్‌టాప్‌లో అయితే ఇంకా అది ఉంది కదా! ఫుడ్ కల్తీ చేస్తున్నారు. ఇదంతా ఫుడ్ పాయిజన్, పేషెంట్ బాలేదు. ఇదంతా ఒక ల్యాప్‌టాప్‌లో అంటే మీడియాలోకెళ్ళిపోయింది కాబట్టి మీడియాలో వాళ్ళంతా పబ్లిక్ అయితే చేస్తారు. అదంతా చూపిస్తా ఉండిద్ది. ఇంట్లో అందరికైతే అది చూపించిన తర్వాత అయితే కార్తీక్ అయితే అసలు నమ్మడు. మా నాన్న ఇలాంటోడు కాదు, నేను నమ్మను అని అయితే కార్తీక్ అయితే అంటాడు. అప్పుడు దీప కూడా మా మామయ్య ఇలాంటోడు కాదు, నేను అసలు నమ్మను అనేది దీప కూడా అంటా ఉండిద్ది. ఇంకప్పుడైతే జ్యోత్స్న అయితే అంటా అనిద్ది, "ఎంత లావున మీకు క్లియర్ కట్ కనపడుతున్నా గానీ మీరు నమ్మట్లేదంటే మీకు ఎంత ధైర్యం అయినా గానీ మిమ్మల్ని అనుకోని లాభం లేదులే. మా కుటుంబాన్ని అనుకోవాలి. నేను ఎంత చెప్పినా ఇనలేదు. అసలు నన్ను సీఈఓ చేయకుండా ఏదో చిన్న నష్టం చేశారని నన్ను సీఈఓ చేయకుండా పక్కన పడేసి ఏదో అల్లుడిని తీసుకొచ్చి సీఈఓ చేసుకున్నారు. అల్లుడు ఇప్పుడు మంచిగా గుణపాఠం చెప్పాడుగా" అనేది జ్యోత్స్న అయితే అనిద్ది. ఇంకప్పుడైతే కార్తీక్ అయితే అంటాడు, "మా నాన్న ఎందుకు మోసం చేస్తాడు? దేని కారణంగా మోసం చేస్తాడు?" అనేది కార్తీక్ అయితే అంటాడు. అప్పుడు పారిజాతం చెప్పిద్ది, "ఎందుకు మోసం చేయడురా? ఒకప్పుడు మీ నాన్న మా ఆయన కొట్టాడు కదా! అది పగలో అంటే పగ దాచుకొని నీ నీ ద్వారా ఇంట్లో అడుగుపెట్టి నీ ద్వారా మళ్ళా సీఈఓ పోస్ట్‌ని చేజిక్కించుకొని ఆ సీఈఓ పోస్ట్‌లోని మంచి టైం వచ్చిన తర్వాత కంపెనీని లాస్‌లోకి తీసుకెళ్ళి కంపెనీని మొత్తానికి చెడ్డ పేరు తీసుకొచ్చాడు" అని అయితే పారిజాతం అయితే చెప్పిద్ది. "తెలుసుకొని మాట్లాడు పారు" అని అయితే కార్తీక్ అయితే అంటాడు. అప్పుడైతే జ్యోత్స్న అయితే అనిద్ది, "నువ్వు తెలుసుకొని మాట్లాడు మావ. నీకు తెలుసా ముందల" అని అయితే జ్యోత్స్న అయితే అనిద్ది. అప్పుడు దీప అనిద్ది, "మొదలు నీకు తెలుసా" అని అయితే దీప అని అనగానే అప్పుడు ఇంకప్పుడు పారిజాతం అయితే, "నువ్వు నోరు మూయి మొదల, అన్ని నీ వల్లే. అసలు ఈ ఐడియాలన్నీ నీయే. గమ్మున నోరు మూసుకొని మూలలో కూర్చోకుండా వచ్చిన పని చేసుకొని పని మనిషిలాగా పోకుండా అన్ని ఐడియాలు నీకు అవసరమా" అనేది పారిజాతం అయితే అనిద్ది. ఇంకప్పుడే దీప అయితే ఇంకప్పుడే గమ్మున అయితే అయిపోయిద్ది. ఇంకప్పుడే కార్తీక్ అంటాడు. కార్తీక్ ఏమంటాడంటే, "నా భార్య గురించి మాట్లాడేంత అర్హత నీకు లేదు పారు" అని అయితే అంటాడు. మా గ్రాని గురించి మాట్లాడేంత అర్హత కూడా నీకు లేదు బావ" అని అయితే ఇంక జ్యోత్స్న కూడా అనిద్ది. ఇదంతా ఏంటబ్బా ఇంకా శివనారాయణ అయితే, "నేను బాధపడేది ఎందుకు మీరనేది అసలు లింక్ ఏమన్నా ఉందా? నేను బాధపడేది అసలు కంపెనీకి ఏమవుతుందా? నేను బాధపడుతుంటే మీ గోల మీదే గాని" అని అయితే అంటాడు. ఇంకప్పుడైతే కార్తీక్ అయితే, "ముందల పోలీస్ స్టేషన్‌కి వెళ్దాం తాత. ముందల నాన్న అసలు ఏమైంది తెలుసుకోవాలి" అనేది అంటాడు. ఇంకప్పుడు జ్యోత్స్న అనిద్ది, "అదంతా తర్వాత సంగతి. అసలు మీ నాన్న అసలు బయటికి తీసుకొచ్చేది కూడా లేదు. తప్పు చేసిన ఆయనకి శిక్ష ఖచ్చితంగా పడాల్సిందే" అనేది జ్యోత్స్న అయితే అనిద్ది. "ఎళ్ళటానికి వీల్లేదు తాత" అని అయితే జ్యోత్స్న అయితే ఇంకా శివనారాయణ తాత అనిద్ది. ఇదంతా ఇంటకుండా శివనారాయణ అయితే కార్తీక్ చెప్పిన మాటని ఇంక పోలీస్ స్టేషన్‌కి అయితే వెళ్ళిపోతారు. "నువ్వు ఇక్కడే ఉండి మాత్రం నేను ఎళ్లి మాట్లాడి చూసుకొనొస్తాను. ఎవరెన్ని చెప్పినా నేను నమ్మను" అని అయితే ఇంక జ్యోత్స్న సైడ్ చూసి అయితే చెప్పి కార్తీక్ అయితే వెళ్ళిపోతారు శివనారాయణతో కలిసి. ఇంకప్పుడైతే ఇంకప్పుడైతే ఈళ్ళైతే మంచిగా జరిగింది అనైతే ఇంకా అనుకుంటా ఉంటారు. ఇంక జ్యోత్స్న, పారిజాతం అయితే ఇంకా శ్రీధర్ గురించి అప్పుడే ఇంకా దీప అనిద్ది, "ఇదంతా నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను. ఏదో ఒక రోజు ఖచ్చితంగా తిరిగిస్తాను. ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను" అనేది దీప అయితే అనిద్ది. ఇంక వాళ్ళిద్దరైతే షాక్ అయితే అయిపోతారు. ఇంకప్పుడైతే ఇంక పారిజాతం అనిద్ది, "కరెక్ట్ టైం దొరికిందే మనకి. ఈ టైంలో అసలు వదలకూడదు. ఇలాంటి టైం కరెక్ట్‌గా దేవుడు మన కోసం ఇచ్చాడు" అని అయితే ఇంక పారిజాతం అనిద్ది. ఇంకప్పుడైతే ఇద్దరికైతే ఇంకా జ్యోత్స్నకి, పారిజాతంకి ఏదో క్లోజప్ అయితే అసలు ఈరోజు ఇక్కడికైతే కంప్లీట్ అయిపోయింది. ఎక్స్‌ప్లనేషన్ ఈ రోజు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి దాంట్లో నోటిఫికేషన్ వస్తుంది. లైక్, చాలా మంది రీచ్ అవ్వాలి. సపోర్ట్ చేయడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది.